హాయ్ నమస్తే, నేను మీ విజయ్ గారి మిద్దె తోట. చూడండి పాలకూర ఎంత ఎండలో కూడా ఎంత మంచిగా ఉందో చూడండి. పాలకూర ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా. పాలకూర హార్వెస్ట్ చేద్దాం. చాలా బాగుంది కూర అంతాను. పాలకూర అయితే ఎంత కోసినా కొయ్యాలనిపిస్తూ ఉంటుందండి. అలా ఉంటుంది ఆకు, చక్కగాను ఫ్రెష్గా ఉంటుంది. మన ఇంట్లో వాడుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. ఈ పాలకూర టమాటా, పాలకూర పప్పు, పాలకూర ఫ్రై అదిరిపోతాయి కూరలు వండుకుంటే. అది ఇంట్లో పండించిన తర్వాత ఇంకా బాగుంటుంది బయట కొన్న దానికన్నా. చాలా చాలా సూపర్గా ఉంటాయండి. అందుకని అందరూ కూడా ఈ వీడియోలు చూసేవాళ్ళు అందరూ కూడా ఇంట్లో పెంచుకోండి. పెంచుకుంటేనే చాలా ఆరోగ్యానికి మంచిదండి. బయట కొన్న వాటికన్నా మన ఇంట్లో పెంచుకోవడమే చాలా మంచిదండి. అలా పెంచుకుంటేనే బాగుంటుంది. చూడండి ఎలా ఉందో సరే. ఇంకా కోసిన తర్వాత ఇంకా పాలకూర అంతా కోసిన తర్వాత చూపిస్తాను ఏమండి. చూడండి కొన్ని పాలకూర విత్తనాల కోసం ఉంచేసాను. విత్తనాలు వచ్చాయి కదా, ఇంకా కట్ చేయకుండా ఉంచేసాను పాలకూర విత్తనాల కోసం. చూసారా, ఇగో విత్తనాలు, పాలకూర విత్తనాలు. ఇవి విత్తనాల కోసం ఇలాగా విత్తనాల కోసం ఉంచేసానండి. చూసారా, కొంచెం తోటకూర కూడా ఉందండి, తీసేద్దాం. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో తోటకూర. చూసారా, తోటకూర ఇంకా ఎక్కడ కూడా ఉందండి తోటకూర. ఇదిగో ఇది కూడా కోసిద్దాం. కోసి చూపిస్తానండి. ఇదిగోండి ఇంత తోటకూర కోసాను. చూసారా, ఈ స్తంభం చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, లేతగా ఉన్నాయండి మళ్ళీను. చూసారా ఎంత బాగుందో తోటకూర, చాలా లేతగా ఉంది కదా. కోసుకొచ్చిన తోటకూర అండి. చూడండి ఎంత లేతగా ఉందో తోటకూర. ఇది చూడండి పాలకూర. చూసారా ఎంత లేతగా ఉందో. చూసారా, తోటకూర పాలకూర బాగుంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి అండి. మీరు ఇది నచ్చినట్టయితే అండి. నమస్తే అండి.